హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ముందుగా ఇవాళ ఆగస్టు 29, 2024 సంవత్సరం అండి. ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే 5 రోజుల పాటు పాస్పోర్ట్ సేవలు అన్నీ కూడా బంద్ అవుతున్నాయండి. ఆగస్టు 29 అంటే ఇవాళ నైట్ 8 గంటల నుంచి సెప్టెంబర్ 2 ఉదయం 6 గంటల వరకు ఈ యొక్క పీసీసీ కానీ పాస్పోర్ట్ రెన్యువల్, కొత్త పాస్పోర్ట్ అప్లై చేయాలన్నా తత్కాల్ పాస్పోర్ట్లు ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్లో ఇప్పుడు పాస్పోర్ట్ సేవ అనేది క్లోజ్లో ఉంది. ఇవన్నీ కూడా అండర్ మెయింటెనెన్స్లో ఉందండి. ఒక 5 రోజుల పాటు వెయిట్ చేయవలసిన అవసరం ఉంది. ఓకేనా. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే చూడండి, గల్ఫ్ దేశాలకు సంబంధించి కొన్ని రకాల మెడిసిన్ టాబ్లెట్లు కానీ ఏదైనా మనకు మెడిసిన్ ఉంటాయి కదా, కొన్ని రకాల మెడిసిన్ మనకు ఆ దేశాలకు బ్యాన్ ఉంటుంది, తీసుకొని వెళ్ళడానికి అవకాశం లేదండి. అందులో భాగంగా ప్రీగబ్లిన్ అని చెప్పి ఒక టాబ్లెట్ వస్తుంది. ఈ యొక్క టాబ్లెట్ల కారణంగా మనకు ఇండియన్ ప్రవాసికి దాదాపు 6 నెలల పాటు జైలు శిక్ష విధించారు సౌదీ అరేబియాలో. విషయానికి వస్తే సౌదీ అరేబియాలోని ప్రముఖ ఫార్మసీలో పనిచేస్తున్న ఒక ఇండియన్ ప్రవాసి అధిక మొత్తంలో ప్రీగబ్లిన్ టాబ్లెట్లు కొరియర్ ద్వారా, అంటే సౌదీ పోస్ట్ ద్వారా ఇండియా నుంచి సౌదీ అరేబియాకి తీసుకొని వచ్చాడు. సౌదీ పోస్టులో వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు, మీకు కొరియర్ వచ్చిందండి, వచ్చి తీసుకెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళు అతన్ని అరెస్ట్ చేశారు. విచారణ జరిపిన తర్వాత అతని పైన 6 నెలల పాటు జైలు శిక్ష విధించారండి. చూడండి, మనము ఈ యొక్క టాబ్లెట్ అనేవి నరాలకు సంబంధించిన పెయిన్ ఉన్న తర్వాత నడుము నొప్పి ఉన్న కూడా ఈ మెడిసిన్ వాడతారండి. కానీ అతను బిజినెస్ చేసుకునే దానికి లేదా అధిక మొత్తంలో టాబ్లెట్ తీసుకుని వచ్చి ఇక్కడ సేల్ చేసేదానికి అతను ఈ విధంగా చేయడం జరిగింది. మొత్తం మీద అతన్ని పోలీసు వాళ్ళు గుర్తించారు. అతనిపై విచారణ జరిపి 6 నెలల పాటు అతనికి జైలు శిక్ష విధించారండి. అదేవిధంగా ఈ యొక్క టాబ్లెట్ ప్రీగబ్లిన్ టాబ్లెట్లు ఏవైతే ఉన్నాయో అధిక మొత్తంలో దయచేసి ఎవరు కూడా తీసుకుని వెళ్ళొద్దండి. ఒక 10 నుంచి 20 టాబ్లెట్ తీసుకెళ్ళాలి. అది కూడా డాక్టర్కి సంబంధించిన ఏదైనా రసీదు కానీ ప్రిస్క్రిప్షన్ కానీ ఉంటే మనం తీసుకెళ్ళొచ్చండి. కానీ అధిక మొత్తంలో 100-200 టాబ్లెట్ తీసుకుని వెళ్తే మనకు కూడా ఎయిర్పోర్ట్లో ప్రాబ్లం అవుతుంది. అది మనం కొరియర్లో తీసుకుని వెళ్ళినా కూడా ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. సరేనా. ఇది ఒకటే కాదండి, ఇంకా చాలా రకాల టాబ్లెట్స్ ఉన్నాయి. నేను వీలైతే మీకు రాబోయే నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ చూపిస్తాను. కొన్ని ఫొటోస్ మన దగ్గర ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియా రియాద్ ప్రాంతంలో బంగారు నగలు దొంగతనం చేసిన 2 యమన్ ప్రవాసులను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపించారండి. తర్వాత సౌదీ అరేబియాలో ఒక ఇండియన్ సినిమా ఆడు జీవితం, దాన్నే గౌట్ లైఫ్ కూడా మనం చాలామంది ఇప్పటికీ ఆ సినిమా చూసే ఉంటారు కొంతమంది. ఈ సినిమాకి సంబంధించి చాలా రచ్చ జరుగుతూ ఉంది. ఈ సినిమాలో ఉన్న నటులను సౌదీ అరేబియాకి రాకూడదు, సౌదీ అరేబియాలో బ్యాన్ విధించారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ సినిమాలో ఉన్న ఒక సౌదీ వ్యక్తి క్యారెక్టర్ కఫీల్ ఉండరు కదా, అతను ఒమన్ దేశానికి సంబంధించిన వ్యక్తి, అతనిపై బ్యాన్ విధించినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయండి. ఎనివే, ఒక సినిమాని మనం సినిమా లాగే చూడాలి. నేను కూడా సినిమా చూశాను, చాలా బాగుంది. కానీ అందులో ఉన్న క్యారెక్టర్లు నిజ జీవితంలో ఉంటాయని కూడా మన మూర్ఖత్వం అండి. ఎందుకంటే అది ఎప్పుడో ఏదో జరిగింది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో సోషల్ మీడియా జమానాలో మనకు ఎలాంటి ఏ సమస్య ఉన్నా కూడా ఇప్పుడు రీసెంట్గా చూసాం, చాలామంది సోషల్ మీడియాను యూజ్ చేసుకునే వీడియో రూపంలో ఈ సుమన్ టీవీ వాళ్ళకో వారికి చాలామందికి ఇస్తూ ఉన్నారు. మన గవర్నమెంట్స్ కూడా మంచిగా రెస్పాండ్ అవుతున్నాయి, ఇండియాకి తీసుకొని వస్తూ ఉన్నారండి. ఎవరు కూడా ఈ సినిమా చూసి ఇదే నిజ జీవితం అని కూడా మూర్ఖత్వం అండి. సినిమా చూడండి, చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలో ఆగస్టు 15 నుంచి ఆగస్టు 21 వరకు దాదాపు 17,616 మంది అక్రమ ప్రవాసులను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. ఇందులో రెసిడెన్సీ చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు 11,022 మంది ఉన్నారు. బార్డర్ సెక్యూరిటీ చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు 4,216 మంది ఉన్నారు. కార్మిక చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు 2,378 మంది ఉన్నారండి. ఈ 17,616 మందిలో 58% ఇథియోపియన్లు, 41% మంది యమన్ దేశానికి సంబంధించిన వాళ్ళు, 1% ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఫ్రెండ్స్, ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్ అండి. నేను మరిన్ని న్యూస్ మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.